వైసీపీ క్రిమినల్ రాజకీయాలను తిప్పికొట్టాలని మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వైసీపీ కుట్రలను తిప్పికొట్టేలా మంత్రులు చురుగ్గా వ్యవహరించాలని కేబినెట్ తర్వాత హితబోధ చేశారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీ దగ్గర ఈ రోజు కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. 4 గంటల పాటు ఎజెండాపై జరిగిన అనంతరం అధికారులు బయటకు వెళ్లిపోయిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా పరిణామాలపై మంత్రులతో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా వైసీపీపై విరుచుకుపడ్డారు. వైసీపీ క్రిమినల్స్ ను వెనకేసుకొస్తుందని, ఈ విధంగా రాజకీయం చేస్తుంది అని చెప్పడంతో పాటు క్రిమినల్స్ ను వెనకేసుకు రావడం, వారికి వంత పాడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు కుల మీటింగులు పెట్టడం, కులాల మధ్య చిత్తు పెట్టే కుట్రలను కూడా ధీటుగా తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది అని కూడా స్పష్టం చేశారు. కర్నూలులో జరిగిన ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఉదహరించారు. ఊరంతా బహిష్కరించిన వారిని వైసీపీ వెనకేసుకొచ్చింది అని కూడా సీఎం గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ను అనవసర విషయాల్లోకి లాగితే కూటమి ఐక్యత చాటేలా తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు సంబంధించిన మంత్రులంతా కూడా స్పందించాల్సిన అవసరం ఉంది అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రతి మంత్రి కూడా అన్ని శాఖలపై అవగాహన పెంచుకోవాలని, అన్ని విషయాలు తాజా రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి సబ్జెక్టు మీద త్వరగా సిద్ధమై ఉండాలి అని కూడా సీఎం మంత్రులందరికీ చెప్పారు. డిఎస్సీ సహా వివిధ అంశాలపై చేసే అసత్య ప్రచారాలను మంత్రులంతా ధీటుగా ఇప్పటికే తిప్పికొట్టారు. కానీ భవిష్యత్తులో కూడా ఎటువంటి తప్పుడు ప్రచారం చేసినా కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అని కూడా వివరించారు. ఇక ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు కర్నూలు జిల్లాలో జొన్నగిరి గ్రామానికి వెళ్లి అక్కడ గోల్డ్ మైన్స్ కు సంబంధించి చేస్తున్నారో దాన్ని స్వర్ణ గ్రామంగా నామకరణం చేద్దామని చెప్పి సీఎం సూచించారు. జూలై 3న కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయబోతున్నట్టు కూడా ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. సాయి విజయవాడ కృష్ణలంకలో గాదే సాయి కృష్ణ ఘటనలో ప్రభుత్వ చిత్తశుద్ధిని తల్లిదండ్రులు మొత్తం కూడా నమ్మటంతో పాటు వాళ్ళు బహిరంగంగా మీడియాకు చెబుతుంటే వైసీపీ మాత్రం ఇంకా సిగ్గు లేకుండా రాజకీయం చేస్తుందని కూడా మంత్రులంతా కూడా సీఎం చెప్పారు. ఈ విషయంపై కూడా బయట స్పందించాలని, అన్ని విషయాలను కూడా ధీటుగా తిప్పుకొట్టాల్సిన బాధ్యత మంత్రులందరిపై కూడా ఉంది అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మంత్రులందరికీ వివరించారు. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ రామారావు.